హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చిన్నపిల్లల చిన్నపిల్లల జంపు బ్లౌజ్ మెజర్మెంట్ కటింగ్ చూస్తున్నాం. ఓకేనా? జంప్ వచ్చేసి మనకు 16 ఇంచులు వచ్చేసింది, వెడల్పు వచ్చేసి 7 ఇంచులు. సో దీనికి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి, 7 ఇంచులకి ఇంటూ 4 వేస్తే 28 వచ్చింది కదా. ఈ 28కి 4 భాగాలు మనం చేస్తాం కాబట్టి 4 భాగాలు చేస్తే 1వ భాగం ఎంత అంటే 7 ఇంచులు వస్తుంది. సో ఇది 7 ఇంచులు మనకు కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట. దీనికి మనము యాడ్ ఏం చేయాలి అంటే 7 ఇంచెస్కి ప్లస్ 2 ఇంచులు యాడ్ చేయాలి. అంటే కుట్ల కోసం మనం 2 ఇంచులు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ 16 ఇంచులు జంప్ ఉంది, అవునా? ఆ 16 ఇంచుల జంపుకి మనం ఏం చేస్తామంటే 2 ఇంచులు యాడ్ చేస్తాం. అంటే షోల్డర్కి 1/2 ఇంచు పోతుంది, ప్లస్ కింద ఫోల్డింగ్కి 1.5 ఇంచు పోతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పేపర్ మెజర్మెంట్తో మనం ఒక కటింగ్ చేద్దాం. ఓకేనండి? పేపర్ మెజర్మెంట్తో కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మెజర్మెంట్తో ఒక కటింగ్ చేసి ఒక బ్లౌజు స్టిచ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక టెక్నిక్ ఉంది. ఏమి అంటే మనము లాంగ్ బ్లౌజెస్లో 0 సైజ్ దగ్గర నుండి ఏదో ఒక బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకోండి, 16 సంవత్సరాల అమ్మాయి వరకు, అవన్నీ మనకు 0 సైజ్ నుండి 14-15 సంవత్సరాల వరకు సేమ్ మోడలే కట్ చేసుకోవాలి. దీంట్లో జస్ట్ కొలతలు మారుతాయి అంతే, అన్నీ 1/2 ఇంచే మారుతాయి. ఓకేనా? ఇప్పుడు నేను చూస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనకు జంప్ ఎంత ఉందంటే 16 ఇంచులు. ఆ 16 ఇంచులకి మనం ఏం చేస్తున్నాము, 16 ఇంచులకి మనము 2 ఇంచులు యాడ్ చేస్తే 18 ఇంచులు అవుతుంది. ఓకేనా? బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత అంటే 18 ఇంచులు. సో నేను పేపర్ స్కేల్తో, ఇలాంటి పేపర్ స్కేల్స్ దొరుకుతాయండి, ఈ పేపర్ స్కేల్ తీసుకోండి. పేపర్ స్కేల్ తీసుకొని మెజర్మెంట్ ఈజీగా పేపర్లో చేసుకోవచ్చు అన్నమాట మనము. సో నేనేం చేస్తున్నానంటే 16 ఇంచులు బ్లౌజ్కి పేపర్ కటింగ్ చేద్దాం. సో ఇది ఇంచెస్ ఉంది కదా అండి, ఇక్కడ ఇంచెస్ అని రాస్తుంది కదా, ఆ ఇంచెస్ వైపే మనము తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మొదలుకొని ఇక్కడ వచ్చేసి 16 ఇంచులు ఉంది, దీనికి మనం 2 ఇంచులు యాడ్ చేస్తాం కాబట్టి 18 ఇంచులు జంప్ వచ్చేస్తుంది. సో నేను ఒక్క మెజర్మెంట్, ఒక లైన్ వేస్తున్నా, ఇది నాకు వచ్చేసింది కావాల్సిన బ్లౌజ్ యొక్క జంపు. తర్వాత మనకి ఏం కావాలి, వెడల్పు కావాలి. వెడల్పు ఎంత ఉంది, 7 ఇంచులు ఉంది వెడల్పు. కానీ ఈ 1వ భాగానికి మనము 2 ఇంచులు కలిపితే 9 ఇంచులు అవుతుంది. అంటే కుట్ల కోసం మనము 2 ఇంచులు కలపాలి. ఓకేనా? సో ఇది బాడీ యొక్క మెజర్మెంట్. సో నేనేం చేస్తున్నా, 9 ఇంచులు వెడల్పు వేసేస్తున్నా. ఓకేనా అండి? అంటే ఇది మనకు కావాల్సిన బాక్స్ అన్నమాట, అంటే మన బ్లౌజుకి కావాల్సిన మెజర్మెంట్. సో నాకు జంప్ వచ్చేసింది, వెడల్పు వచ్చేసింది. సో ఇక్కడ నేను 9 ఇంచులు పెట్టాను కాబట్టి ఇటు సైడ్ కూడా 9 ఇంచులు పెట్టేస్తున్నా. వేసేసి మన బ్లౌజు కటింగ్ కోసం మనం ఏం చేస్తామంటే కావాల్సిన మెజర్మెంట్ పెట్టేసి బాక్స్ వేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా బాక్స్ అనేది ఇలాగే వేసుకుంటామండి. చూడండి, ఇప్పుడు నాకు కావాల్సిన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ 1వ భాగం అంటే మనము 4 మడతలు చేస్తాం కదా బ్లౌజుకి, అందులో 1వ భాగం ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి నెక్, షోల్డర్ 2 యాడ్ చేద్దాం. ఎలా కటింగ్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేసామంటే కింద వచ్చేసి 1.5 ఇంచులు ఫోల్డింగ్కి పోతుందన్నాం కదా, ఆ 1.5 ఇంచులు ఫస్ట్ తీసేద్దాం. ఓకేనండి? ఇక్కడి నుండి ఇక్కడికి 1.5 ఇంచులు నేను రెడ్ మార్క్ వేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసము. ఓకేనండి? సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడి నుండి ఇక్కడికి నేను ఇది ఫోల్డింగ్కి పోతుందనే ఉద్దేశంతో ఒక లైన్ వేసేస్తున్నా రెడ్ ఇంక్తో. ఓకేనా? సో ఇది కింది పార్ట్, ఇక్కడ షోల్డర్, నెక్ వస్తుంది. సో ఇది ఇది వచ్చేసి
8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 7 సంవత్సరాల అమ్మాయి బ్లౌజ్ కటింగ్ 10 ఇయర్స్ కూడా యూజ్ అవుతుందండి. సో ఈ కటింగ్కి మనం ఏం చేయాలంటే షోల్డర్ నెక్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు షోల్డర్ నెక్ వస్తుంది కదండి. షోల్డర్ నెక్ ఎంత పెట్టుకుంటున్నా అంటే 5 ఇంచులు పెట్టుకుంటున్నా. ఓకేనా, 5 ఇంచులు పెట్టుకొని 3 ఇంచులు షోల్డర్కి వదిలేసి 2 ఇంచులు నెక్ కోసం డాట్ పెట్టుకుంటున్నా. తర్వాత మనకేం కావాలంటే సంక డౌన్ కావాలి. ఈ సంక డౌన్ ఎంత పెట్టుకుంటున్నానంటే మనము షోల్డర్ నెక్ 5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా 5 ఇంచులే పెట్టుకుంటున్నా. సో ఇక్కడ నేను 5 ఇంచులు పెట్టుకున్నా, ఇక్కడ కూడా కింద సంక డౌన్ 5 ఇంచులు పెట్టుకున్నా. ఈ బాక్స్ ఏర్పడాలంటే ఫస్ట్ ఈ బాక్స్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. అంటే పక్కగా కరెక్ట్గా వచ్చింది. ఇలా నేను ఒక బాక్స్ వేసుకుంటున్నా. దేనికి? ఇది సంక డౌన్ కోసం. ఓకేనా అండి, ఇలా బాక్స్ వేసేసుకున్నా. సో తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఇంచులు నెక్ ఉంది కదా, ఆ 2 ఇంచులకి మనము నెక్ ఎంత పెడుతున్నానంటే ఇక్కడి నుండి 5 ఇంచులు నెక్ పెడుతున్నా. ఓకేనా అండి, 5 ఇంచులు. సో 5 ఇంచులు మనం పైన బాక్స్ వేసుకోవాలి కదా నెక్ కోసము. సో 2 ఇంచులు బాక్స్ వేసుకున్నాను నేను. ఇక్కడి నుండి ఇక్కడికి మార్క్ వేసేసి నెక్ కోసం పైన నుండి కిందకి నెక్ బాక్స్ వేసుకుంటున్నా. క్లియర్ అండి. సో బాక్స్ వేసుకున్న తర్వాత ఇది నెక్, ఇది సంక డౌన్. ఓకేనా, ఇది షోల్డర్. ఇప్పుడు మనకి కావాల్సినది వచ్చేసింది. మెయిన్ మెజర్మెంట్ ఏమంటే లూజ్ ఎంత ఉందంటే, వెడల్పు ఎంత ఉందంటే బ్లౌజ్ యొక్క లూజు 7 ఇంచులు ఉంది. 7 ఇంచులకి నేను ఇట్లా పెట్టేసి ఒక మార్క్ వేసేస్తున్నా. ఓకేనా, 7 ఇంచులకి. ఇక్కడ కూడా నేను 7 ఇంచులకి బాడీ యొక్క లూజు 7 ఇంచులకి ఒక మార్క్ వేసేసి ఇవి కుట్ల కోసమని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడి నుండి ఇక్కడికి. తర్వాత మనము ఇక్కడ నాకు నెక్ వచ్చేసింది, ఇక్కడ వచ్చేసి సంక డౌన్ వచ్చేసింది. ఇంకొక విషయం ఏమిరా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 1 కాల్. ఓకేనా, ఎంత? 1.1 కాలు. ఆ 1 కాలుకి ఇలా డాట్ పెట్టేసుకొని ఇలా మనము ఈ చంక డౌన్ రౌండ్ చేసుకుంటాం. క్లియరా అండి? ఇదెంత? 1 కాలు. ఓకేనా, 1.5కి 2 గీతలు తక్కువ అన్నమాట. సో నెక్ రౌండ్ చేస్తున్నాం కాబట్టి మనం చిన్నపిల్లల కరువు స్కేల్తో చేయొచ్చు, కానీ ఇది పేపర్ కటింగ్ కాబట్టి మనము హ్యాండ్తోనే చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఇలా నెక్ చేసుకోవాలి. క్లియరా? ఇప్పుడు నాకు ఇవి ఎలా ఉందో అలా కట్ చేస్తే బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇంకొక విషయం, చెస్ట్ పాయింట్ ఎక్కడ వేసుకోవాలంటే ఇక్కడి నుండి ఇక్కడికి షోల్డర్ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఒక డాట్ వస్తుంది. ఆ డాట్ దగ్గర నుండి నేను చెస్ట్ యొక్క పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు సంక డౌన్ ఉంది కాబట్టి దీనికి 1 ఇంచ్ వదులుకొని ఇక్కడి నుండి మార్క్ వేసుకుంటున్నా. ఇలా ఇక్కడ నేను ఓపెన్స్ ఎంత పెడుతున్నానంటే 3 ఇంచులు పెడుతున్నా. అంటే ఇక్కడికి 3 ఇంచులు పెడుతున్నా. ఓకేనా అండి, 3 ఇంచులకి ఓపెన్స్ పెడుతున్నా. ఓపెన్స్ అంటే ఇక్కడ మనం బ్లౌజ్కి ఇది చేస్తాం కదా అండి, అది. సో ఈ చెస్ట్ పాయింట్ మనం పట్టేది దీని కిందికి ఉండాలి. ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా, దీనికి పైన ఉండాలి. అంటే ఇంతవరకు చాలన్నమాట, ఇది ఏం అవసరం లేదు. క్లియర్ అండి. అది కూడా ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని మనము 6 ఇంచులు ఉంది, 6 ఇంచులకి 3 ఇంచులు మధ్య పార్ట్ వస్తుంది. ఆ మధ్య పార్ట్కి 1/2 ఇంచ్ ఇలా వేసుకొని షేప్ పాయింట్ ఎప్పుడు ఇలా రావాలి. అంటే బాణము గుర్తులు ఉంటాయి కదండి, ఆ టైప్లో రావాలి. బాణపు గుర్తులు ఎలాగుంటాయో అలాగా.
ఇలా వేయడం వల్ల ఏం ప్రయోజనం అంటే ఈ విత్తులో మనకు నడుము వస్తుంది చిన్నపిల్లల, ఇక్కడ చెస్ట్ పాయింట్ వస్తుంది, ఇక్కడ నడుము పాయింట్ వస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ విత్ మనకు ఎక్కువ లాగాలి, ఇక్కడ విత్ పైన కింద లూజ్ రావాలి. సో ఈ కటింగ్ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇవి వచ్చేసి 2 ఇంచులు కుట్ల కోసం. సో ఇదే బ్లౌజ్ మనము క్లాత్ కటింగ్ కూడా చేద్దామండి. ఓకేనా? ఈ చిన్ని వీడియో మీకు అర్థమైంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదే కటింగ్ నేను క్లాత్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇంతవరకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.